2 నుంచి 3 లక్షల మంది పాల్గొంటున్న హైందవ శంఖారావం సభ చరిత్ర సృష్టించిందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో హిందువులపై దేవాలయాలపై విచ్చలవిడిగా దాడులు జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దాడులు ఆగాయని అన్నారు. హిందూ ధర్మం ఇతర మతాలను కించపరచదని, కానీ హిందువుల మీద దాడులు చేస్తే ఊరుకునేది లేదంటున్న విష్ణుకుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. వేదికగా హైందవ శంఖారానికి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పూరించింది. ప్రస్తుతం దీనికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ ప్రధానమైన ఏజెండా, ఎటువంటి అంశాలు తీర్మానం జరగబోతా ఉన్నాయి? అరే, హైందవ శంఖారామం అనేది ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ. ఒక భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా విజయవాడ కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమం. ఇది అత్యంత అద్భుతమైన కార్యక్రమము. ఎందుకంటే మీకు ఒకే ప్రదేశంలో సుమారు 2 నుంచి 3 లక్షల మంది ఇక్కడ గ్యాదర్ అవ్వటము, అన్ని ప్రాంతాల నుంచి కూడా వాలంటరీగా రావటం అనేది ఇది ఒక చరిత్ర కింద మనం భావించవలసిన అవసరం ఉంది. దీనంతటికీ కారణం ఏంటంటే, ఇదివరకు ఉన్న ప్రభుత్వము హిందూ దేవాలయాలపైన దాడులు చేసినప్పటికీ, కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు, లేకపోతే అరెస్టులు చేశారు తప్ప అంతకంటే వాళ్ళు ఏమీ చేయనేటటువంటి పరిస్థితి నుంచి పర్మనెంట్గా హిందూ దేవాలయాల పరిరక్షణ ఉండాలి, అట్లాగే హిందూ సంస్కృతి కూడా కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టింది. భారతదేశంలో ఇది ఒక నాంది కింద మనం భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే దేవాలయాల్లో ఇతర మతస్థులు, అన్య మతస్థులు కూడా ఉండి అక్కడ వాళ్ళు పనితో పాటు ప్రచారాలు కూడా చేస్తున్న విషయం మన అందరికీ తెలుసున్న విషయము. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కార్యక్రమం చేపట్టి ఇంకా ఫ్యూచర్లో హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. సార్, అంటే మీరు అన్నట్టు కూడా గత ప్రభుత్వంలో అన్ని వాటికి సంబంధించిన నష్టం జరిగింది, దేవాలయాలపై దాడులు జరిగినాయి, విగ్రహాలు ధ్వంసాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిపై ఎంతవరకు చర్యలు తీసుకోబోతున్నారు? కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత అటువంటి దాడులు కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. ఒకటి గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు జరిగిన దానిపైన ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సెషన్స్లో ఒకసారి దానిపైన చర్చించి దానిపైన ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు ఉన్నాయి. ముందు ఈ 6 నెలలలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వాస్తవం. అది ఇదివరకు పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి విషయం కూడా వాస్తవం. కాబట్టి డెఫినెట్గా హిందువుల ఐక్యతని చూపించడానికి, హిందూ ధర్మ పరిరక్షణ చేయటం గురించి ఈ కార్యక్రమం కూడా చాలా తోడ్పడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఫైనల్గా ఏదైతే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలి అనేది ప్రధానమైన ఏజెండా కూడా ఉంది ఈరోజు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటువంటి అంశానికి సంబంధించి ఏమైనా తీర్మానం చేసే అవకాశం ఏమైనా ఉందా? ప్రభుత్వం అంటే అన్ని మతాలకి సంబంధించింది, అన్ని రాజకీయ పార్టీలకి సంబంధించింది. హిందూ ధర్మం అంటే ఏ ఇతర మతాలని కించపరిచే ఉద్దేశం కాదు. ఇతర మతస్థులు ఎవరైతే వారు మతంలో ఉన్న ఏ పద్ధతులైతే ఆ పద్ధతులు అవలంబించి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అంతేగాని కన్వర్షన్స్కి మాత్రం మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు కన్వర్షన్స్ పెద్ద ఇష్యూ కింద తయారైంది ఆంధ్ర రాష్ట్రంలో. లూర్ చేసి, అంటే ఎవరికన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చో లేకపోతే మధ్యాహ్నము రకరకాలు లూర్ చేసి, అంటే ప్రలోభ పెట్టి కన్వర్షన్స్ అయితే మీకు ఈ విధంగా చేస్తామనేది అది కరెక్ట్ కాదు. ఎవరు ధర్మము, ఎవరు మత విశ్వాసాలు వాళ్ళు పాటించవచ్చు. కానీ ఒక మతం నుంచి ఇంకొక మతానికి కన్వర్షన్ చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఎవరి మతానికి సంబంధించి వారి అభిప్రాయాలు ఉంటాయి, ఆ మతాలకు అనుగుణంగానే వారు వ్యవహరించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఒక మతం వారిని ఇంకొక మతంలోకి చేర్చే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటువంటి వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పి విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు.